మన విషయం ఆయనకు కలిగిన తలంపులు ఎంత దొడ్డవి. మనం ఇక్కడ ఆలోచిస్తున్నాం, మట్ల ఆదివారం అంటే ఇక్కడ కదా, మట్టలు పట్టుకుని తిరిగేదే కదా అని అనుకుంటా ఉన్నాం. మట్టలు పట్టుకుని తిరిగేది మామూలుగా సాంప్రదాయంగా కనిపిస్తుంది, కానీ గాడిద పిల్లని గురించి ప్రభు ఎంత దురదృష్టి కలిగి ఉన్నాడు. కనుక నేను అలాంటి జీవితం జీవించినట్లు, నేను నిన్ను ఆరాధించినట్లు, నేను నీ ప్రజలతో కలిసి సహవాసములు ఉండనట్లు, నీ దేవాలయంలో నేను కూడా కనబడనట్లు ఈ మట్టల ఆదివారం నాకు ఇచ్చిన సందేశం. దేవుడు తాను ప్రేమించి వారి కొరకు సిద్ధపరిచింది కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయానికి గోచరము కాలేదు. యేసు నామమున జయం. ప్రభువు నామమున వచ్చువాడు స్తుతించబడును గాక. ఆయనకు సర్వోన్నతమైన స్థలములలో మహిమ కలుగును గాక అనే మాటలు, అనే కీర్తన, అనే గానం, అనే కేకలు ఉండాలని కోరబడుతున్నాం. మన జీవితాల్లో కూడా ఇదే కోరస్. ఆయనే మా అలంకరణ, ఆయనే మా వస్త్రధారణ, ఆయనే మా భద్రత. బట్టలు ఈశ్వరులకు మనం కప్పుకోవటానికి భద్రత కొరకు వాడుతూ ఉంటాం. అలాగే ఆయనే మా కాపుదల, ఆయనే మా భద్రత. యెహూ రాజు అయిన తర్వాత తమ బట్టలు విప్పి చేసిన కార్యక్రమం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసు ప్రభు వారికి ముంగుర్తుగా మట్టల ఆదివార సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుందంటే తప్పు కాదేమో. పాత జీవితాన్ని, పాత మనుషులను, పాత బ్రతుకులను తీసుకొని శిలువ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి దాన్ని క్రొత్తగా చేసి, కాబట్టి ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడవాళ్ళు నూతన సృష్టి, న్యూ క్రియేషన్. యేసు ప్రభు వారు తను సిలువకు అప్పగించబడక మునుపు ఆదివారం యెరూషలేము పట్టణము గుండా యెరూషలేము మందిరంలోనికి ప్రవేశించిన సంగతే మట్టల ఆదివారం అంటాం. వెళ్ళిన విధానం, తీరు, పద్ధతి, ప్రోటోకాల్ 4 సువార్తికులు రాశారు: మత్తయి, మార్కు, లూకా, యోహాను. అంటే అది చాలా ప్రాముఖ్యమని కూడా మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంది. మట్టల ఆదివారము తీసుకుని వచ్చే ఆత్మీయమైన సందేశం, విస్తారము. మీరు అనుమతిస్తే నేను ఒక 5 విషయాలు మనం చదివిన వాక్య భాగం మార్క్స్ వార్త 11వ అధ్యాయంలో నుండి మీ గమనానికి తీసుకురావాలని కోరుతున్నాను. ఇక్కడ రకరకాలైన విషయాలు కనిపిస్తుంది. డైవర్సిటీ, హెటరోజెనిటీ, నాట్ హోమోజీనస్. అన్నీ ఒకటిగా కాకుండా భిన్నంగా కనిపిస్తున్నాం. దాంట్లో మొదటి చూస్తా 11వ అధ్యాయం, మార్క్ చాప్టర్ 11, 7వ వచనం. వారు ఆ గాడిద పిల్లను యేసు నొద్దకు తోడుకొని, ఆ గాడిద పిల్ల, ఏ గాడిద పిల్ల? వెరీ గుడ్, చాలా బాగా చెప్తారు. నాకు తెలిసి మీరు చాలా తెలివైన వాళ్ళు, చాలా సౌండ్ పార్టీలు, స్పిరిచువల్ పార్టీలు అని. ఆ గాడిద పిల్ల. కానీ మొదటిది ఏంటంటే కాల్చ్, గాడిద పిల్ల. అన్ని సీతారాం అయితే 5 సీలు చెప్తా. ఏ గాడిద పిల్ల? ఆ గాడిద పిల్ల, కట్టబడిన గాడిద పిల్ల, ఇంటికి వెలపట్టున్న గాడిద పిల్ల. ఇంగ్లీష్ బైబిల్ ప్రకారం అంటే క్రాస్ రోడ్స్ లో ఉన్న గాడిద పిల్ల. నేను పెద్ద కథే ఉంది. నేను ఇప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నేరుగా సూటిగా జవాబు చెప్పండి. ఒక ఊర్లో, ఇలాంటి ఊర్లో ఒకే గాడిద పిల్ల ఉంటాయి, చాలా ఉంటాయి. ఒకే ఎద్దు, ఒకే కోడదూడు ఉంటుందా? ఒకే ఆవు, ఒకే పాయిదూడు ఉంటుందా? ఒకే గొర్రె పిల్ల ఉంటుందా? ఒకే పొట్టెలు పిల్ల ఉంటుందా? చాలా ఉంటాయి. చాలా ఉంటే దీని మీదకే పోయింది ఏంటి? దీని అడ్రస్ కూడా చెప్పారేంటి? అంటే బహుశా కట్టేవన్నీ మిగతా లోపల కట్టేస్తున్నారేమో. మీకు తెలుసు కదా, మన ఇండియాలో
సగం సంసారము ఇంట్లో ఉంటుంది, పావు సంసారం ఇంటి బయట ఉంటుంది, ఇంకా పావు సంసారం ఇంటి మిద్దె మీద ఉంటుంది. అంటే అర్థమైంది కదా. పాత్రలు కడిగేది, బట్టలు ఆరేసేది అంత ఇంటి బయట, వెనకో ముందో. ఈ వేసవికాలంలో పడుకునేది, బట్టలు ఉతికేది ఇంటి మిద్దె మీద, వంట చేసుకునేది కొన్నిసార్లు లోపల, కొన్నిసార్లు బయట. బయటలో అంటే బయట మిద్దె మీద లేకపోతే మన ఇంట్లోనే ఉండాలంటే కుదరదు, ఎందుకంటే మన ఇల్లు చిన్నగా ఉంటాయి. ఇంక మనుషులకి ఇంత కష్టంగా ఉంటే పశువులు ఇంక ఇంట్లో ఎలా కట్టేస్తారు? అందుకనే బహుశా దీన్ని బయటే కట్టేసింటారు. దీనికి స్థలం లేదు ఇంట్లో. మనుషులకే కష్టంగా ఉంటే దీనికి ఇంకెక్కడ ఉంటుంది, అందుకే బయటే కట్టేసి. చాలా బలంగా కట్టేసినట్టున్నారు దీన్ని కదండి. అంటే తుంటది ఏంటది బహుశా. నేను ప్రశ్న అడుగుతాను అన్నాను కదా, మామూలుగా మీ ఇంట్లో ఒక పశువు ఉందని, గేదె అంటే మీ భాషలో బర్రె అంటారు కదా, ఆవు, ఎద్దు, ఏదో పశువు ఉన్నారు. దాన్ని మీరు బయట కట్టేసినారు అనుకో, విప్పటానికి ఎంతమంది వెళ్తారు? భార్య భర్త ఇద్దరు వెళ్తారా? ఇద్దరు కొడుకులు వెళ్తారా? ఇద్దరు కూతుర్లు వెళ్తారా? అత్తగారు మామగారు వెళ్తారా? అమ్మ నాయన వెళ్తారా? ఎంతమంది వెళ్తారు విప్పటానికి? ఒకరే టూ మచ్ కదా దానికి. మీరు డెవలప్ అయితే రిమోట్ పెడితే కంప్యూటర్, మొబైల్ ఫోన్లో అంటే క్లిక్ అంటే తాడు దిగిపోతుంది, క్లిక్ అంటే తాడు సాకెట్ పడుతుంది, అది కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు పొలం కూడా చాలా మంది డ్రిప్ ఇవన్నీ మొబైల్తో ఆపరేట్ చేస్తుంటారు కదా. దీనికి విచిత్రం ఏంటంటే యేసుప్రభు ఇద్దరు శిష్యులను పంపించినాడు. ఇద్దరు శిష్యులను యేసుప్రభు చాలా అరుదుగా పంపిస్తాడు. ఇది ఇద్దరు పోయేంత సీన్ కాదు. దారెమ్మడి పోయి వాళ్ళని ఇప్పుకురమ్మని ఇప్పుకొని వస్తారు. కానీ ఇద్దరు కూడా అట్ట మామూలు మన మాదిరి దారెమ్మడి పోయే వాళ్ళు కాదు, అల్లటప్ప శిష్యులు అసలే కాదు. పవర్ఫుల్. పేతురు, యోహాన్ లాంటి వాళ్ళు పోయింటారని నేను అనుకుంటుండే, పేర్లు రాయలేదు. వీళ్ళకైతే కానీ అది సెట్ కాదు అని, అంటే అంత కరడగట్టి పోయింటుంది అది. బహుశా గాడిదైనా గాడిద పిల్ల అయినా ఏమైంటుందంటే బహుశా వేరే వాళ్ళు ఇప్పటానికి పోతే తంతుందేమో, వెనక కాలుతో ముందు కాలుతో అందరికి. అందుకే ఒకరు ఇప్పుతూ ఉంటే ఒకరు కాళ్ళ పట్టుకోవడానికి పంపించినారో లేదా ఇద్దరు పట్టుకోవాలని. మొత్తానికి కాంప్లికేటెడ్ ఇది. ఇద్దరు శిష్యులు పోవాలా? ఒకళ్ళు పోతే సరిపోదా? యేసు ప్రభువుకు ముందు బాప్తిస్మ ఇచ్చే యోహాను ఒక్కడే వచ్చినాడు. ఎలీషాకు ముందు ఏలియా ఒక్కడే వచ్చినాడు. యెహోషువకు ముందు మోషే ఒక్కడే వచ్చి, ఇస్సాకు ముందు అబ్రహాంకి ఒక్కడే వచ్చినాడు. కానీ గాడిద పిల్లకి మాత్రం ఇద్దరు రావాల్సిన అవసరం వచ్చింది. మత్తయి 10వ అధ్యాయంలో యేసు ప్రభు వారి శిష్యులను పరిచర్య కొరకు పంపించేటప్పుడు ఇద్దరిని పంపించినాడు. అంటే ఇద్దరు మీరు గ్రామాలకు వెళ్ళండి, ఎవరైనా నా నామమున మిమ్మల్ని చేర్చుకుంటే వెళ్ళి అట్లా బస్సు వేయండి, ఇంటికి శుభం కలుగును కాక వెళ్ళేటప్పుడు చెప్పేసి వెళ్ళండి అన్నాడు. అంత పరిచర్యకి ఈక్వలెంట్ ఈ గాడిద పిల్లను విడిపించడం. అంటే గ్రామాలకి సువార్తకి పంపించిన దానికి సమానము ఈ ఒక గాడిద పిల్లింది. ఊర్లో ఉన్న గాడిద పిల్లని తీసుకురండి అని ఇద్దరిని పంపించినాడంటే అర్థం ఉంటుంది, ఒకరు దారి పోవచ్చు, ఒక రాసంద పోతే ఒక రీసంద పోవచ్చు, అట్ట ఇట్ట అనుకోవచ్చు. అలా కాదు, ఒకటే దానికి స్పెసిఫిక్ చెప్పి పంపించినాడు. ఇంటి వెలపట్ట క్రాస్ రోడ్స్లో కట్టి ఉంచిన గాడిద పిల్లను మీరు తీసుకొని రండి, ఇప్పి తీసుకొని రండి. దానికి గాడిద పిల్ల ఇది బహుశా ఇబ్బందికరంగా అనిపించేదేమో, నిష్ప్రయోజనమైందేమో, బయట కట్టివేయబడినట్లుగా కనిపిస్తుంది. రోడ్లో ఉంది, ఇంటి వాకిట ఉంది, లోపలికి వెళ్ళటానికి దానికి అవకాశం లేదు. అలాంటిది గాడిద పిల్ల. ప్రభుకు స్తోత్రాలు. దీన్ని దేవుడు విడిపించడానికి ఇద్దరిని పంపించు. అయితే మనం పాపముల చేత, అపరాధముల చేత కట్టబడి ఉన్నప్పుడు మనకు శిష్యులు కాదు వచ్చింది, దేవుడే మన దగ్గరికి వచ్చినాడు. శిష్యులైతే గాడిద పిల్లను విడిపించడానికి శిలువ మీదకి వెళ్ళలేదు. మనము డాష్ అయిన మనల్ని విడిపించడానికి యేసు ప్రభు శిలువ మీదకి వెళ్ళాడు. శిష్యులైతే గాడిద పిల్లని విడిపించడానికి దెబ్బలు, కోడ దెబ్బలు ఇవన్నీ భరించలేదు.
యేసుప్రభు మనల్ని విడిపించడానికి తోడ దెబ్బలు, అవమానము, నింద, వేదన సహించి, శిష్యులైతే గాడిద పిల్లని విడిపించడానికి రక్తం కార్చలేదు. యేసుప్రభు అయితే మనల్ని విడిపించడానికి రక్తం కార్చి, చివరికి శిష్యులైతే గాడిద పిల్లని విడిపించడానికి ప్రాణం పెట్టలేదు. యేసుప్రభు మనల్ని విడిపించడానికి ప్రాణం పెట్టాడు. మనం దేవుని దృష్టికి అంత ప్రియమైన వారు, ఇష్టమైన ఆ గాడిద పిల్ల. ఏ గాడిద పిల్ల? ఏ గాడిద పిల్ల? విడిపించబడిన గాడిద పిల్ల. ఇప్పుడు దాని కట్టలు తెంచివేయబడ్డాయి. అది యేసుప్రభు దగ్గరికి రాకుండా ఉంటే దాని మీద యేసుప్రభు ఎక్కి ప్రవేశించలేడు. అది బైబిల్ ఇక్కడ రాయబడింది కదా, ఆయన యొద్దకు వచ్చింది. అది యజమాని యొద్దకు పోలే, లేదు పేపర్లు తిని వస్తామని పోలే, లేదా అటు ఇటు వెళ్ళొస్తామని, లేదా పాత బట్టలన్నీ మోసి దాని మీద బరువు పెడతారు, బరువు మోసుకుందామని పోలే, ఆయన యొద్దకు వచ్చింది. మత్తయి 11:28 ఇదే కదా, నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి. ఎక్కడ దొరకనిది యేసు నొద్దే దొరికేది విశ్రాంతి, పాపక్షమాపణ. ఇంకా చేరువచ్చిన వారు, ఆన్లైన్లో ఉన్నవారు యేసును అంగీకరించుకున్న, పాపక్షమాపణ, మార మనసు పొందకుండా ఉంటే, ఈ గాడిద పిల్లవలే కట్టబడి ఉంటే, నన్ను ఎవరు విడిపించలేరు అనుకుంటా ఉంటే, యేసుక్రీస్తు ప్రభు మనల్ని విడిపించడానికి ఆయన సెలవులో బంధించబడ్డాడు. మనల్ని పాపాలు క్షమించడానికి ఆయన సెలవులో రక్తం కార్చినాడు. మనకు స్వేచ్ఛ ఇవ్వటానికి ఆయన సెలవులో రిక్తుడిగా చేయబడ్డాడు. మనల్ని ఆశీర్వదించడానికి ఆయన శిలువలో శాపముగా చేయబడ్డాడు. మనల్ని పరిశుద్ధపరచడానికి ఆయన శిలువలో పాపముగా మార్చబడ్డాడు. ఆయన నలగొట్టబడ్డాడు, తద్వారా మనము క్షేమస్థితిలోనికి రావాలని. ఇంతగా ప్రేమించి యేసును అంగీకరించుకున్న, నిరాకరిస్తూ, పర్లేదులని వాయిదా వేస్తూ అలాగే ముందుకెళ్తా ఉంటే, ఒకవేళ కాలం సంపూర్ణమైనప్పుడు రెండవ రాకడ వస్తే, లేదా మరణం అనే సంప్రాప్తం అయితే, అప్పుడు నీ గమ్యం మీద ఒకసారి ఆలోచించు. ఎందుకు ఈ గాడిద పిల్లకు విడుదల కావాలా? గాడిద పిల్లకు విడుదల కావటానికి ఉద్దేశం ఏంటి? ఆ గాడిద పిల్ల ఒకటే ఈ ఊర్లో విడుదల పొందింది. అలాగే ఊర్లో ఎంతోమంది ఉన్నారేమో. యేసు ప్రభు మనల్ని ప్రేమించి పిలిచినాడు, మన కట్టలు తెంచేసినాడు, మన బంధకాలు తీసేసినాడు. యజమానుని గృహం బయట ఉన్న వాళ్ళని ఇప్పుడు ఎక్కడ తీసుకొని వచ్చినాడు? యజమానుని ఇంటిలో వాడుకొనుట కొరకు అర్హమైన పాత్రగా తీసుకొని వచ్చినాడు, ఇంటిలోనికి తెచ్చినాడు. యోహాను 14లో నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. అలాగే యోహాను లూకా సువార్తలో చెప్పబడింది, ఫర్నిష్డ్ హౌస్. అది సామాగ్రి గల గొప్ప మేడగది. పౌలు తిమోతికి రాస్తుంటాడు, ఒక యజమానుని ఇంటిలో అర్హమైన పాత్రలు, వెజల్స్ మెట్ ఫర్ ద మాస్టర్స్ యూస్. యజమానుడు వాడుకుంటకు అర్హమైన పాత్ర. యజమానుని ఇంట్లోనికి తోడుకొని వచ్చినాడు వెళ్ళపట్టున్న వారిని. ఇప్పుడు ఆ గాడిద పిల్ల మనమైతే ఎంత బాగున్నాం. ఆ కాల్ట్, ఆ అంటే చిన్న అన్న పెద్ద అన్న. ఇక్కడ తెలుగు మీడియం వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను తప్ప అంత ఇంగ్లీష్ మీడియమా? తెలుగు మీడియంలో అక్షరాలు ఉంటాయి కదా, ఆ ఆ ఈ అని. ఎవరైనా టీచర్లు ఉంటారనుకో, బోర్డు మీద రాస్తారు పిల్లలకి. ఆ అంటే చిన్నగా రాస్తారు. ఇది ఏమా, పెద్దనా చిన్నానా? పెద్ద అంటే దీర్ఘ. ఒకవేళ టీచర్ బోర్డు మీద పెద్ద రాయటానికి ప్రయత్నం చేసింది అనుకో, ఎంత దాకా రాస్తుంది? ఈ బోర్డు చివరి దాకా వస్తుంది. తర్వాత ఇంకింత బోర్డు ఇంక రాయలేం అంటే ఈ దీర్ఘం పొడిగించలే, అది పరిమితి ఉంది. ఇక్కడ మాత్రము దీర్ఘం ఇక్కడ రాస్తే అని ఇక్కడ పెడితే ఎక్కడ పోయింది? ఇది ఎక్కడికి వెళ్ళింది? మత్తయినా, మార్కనా, లూకానా, యోహానా, పాతని ఎక్కడి దాకా వెళ్ళింది? ఇట్లా అని ఎంత పెద్ద దీర్ఘం పెట్టాడు చూడండి. చూస్తారా?
మీకు ఆసక్తి ఉందంటే నేను చెప్తా. ఎస్ సార్, అవునా కాదా? ఆదికాండం 49. ఆదికాండం 49:11. జెనసిస్ చాప్టర్ 49 వర్స్ 11. ఆదికాండం 49:11. ద్రాక్షవల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లికి తన గాడిద పిల్లని కట్టి. ఏ గాడిద పిల్ల? ఇప్పుడు ఎక్కడి నుండి ఎక్కడ దాకా వచ్చింది? దీర్ఘం. మార్క్స్ వార్తనండి, అదేంటి మత్తయి సువార్త దాటేసి, మైనర్ ప్రాఫిట్స్ చిన్న ప్రవక్తలు దాటేసి, పెద్ద ప్రవక్తలు దాటేసి, చరిత్ర దాటేసి, ద్వితీయోపదేశకాండం దాటి, సంఖ్య, లేవి, నిర్గమ అన్ని దాటేసి ఆది కాండం దగ్గరికి వచ్చి ఆగిపోయింది. ఎంత పెద్ద దీర్ఘం పెట్టాడు కదా పరిశుద్ధాత్మ దేవుడు. ఆ గాడిద పిల్ల. ఏ గాడిద పిల్ల ఇది? ఇక్కడ రాశారు ద్రాక్షవల్లి అంటే ఎవరు? తెలుగు రాదు కదా మీకు, అంత ఇంగ్లీషేనా? అది చెప్పట్లేదు ఏంటమ్మా? ద్రాక్షవల్లి అంటే ఇశ్రాయేలీయులు. కింద వరుస చదవండి. లేదు కదా మీ బైబిల్లో? సరే నేనే చదువుతా. 49:11 రెండవ వరుస. ద్రాక్షవల్లికి తన గాడిదను, అంటే యూదులకు తన గాడిదను, ఉత్తమ ద్రాక్షవల్లి. ఉత్తమ ద్రాక్షవల్లి అంటే ఎవరు? యేసు ప్రభువారు యోహాను సువార్త ఎన్నో అధ్యాయం? 15వ అధ్యాయం. నేను మంచి ద్రాక్షలు, ఏమే గుడ్ వైన్, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఈ యేసు ప్రభుకి ఏంటి? తన గాడిద పిల్లను కట్టి ద్రాక్షరసంలో తన బట్టలను, ప్రవచనాత్మకంగా యాకోబు తన కుమారులు ఆశీర్వదించేటప్పుడు ఈ మట్టలాది వారాన్ని గురించి ఇంత చక్కగా వివరించినాడంటే తప్ప, దిస్ ఈస్ ద డెప్త్ ఆఫ్ ద ఇన్సైట్ ఆఫ్ ద రెవల్యూషన్ ఆఫ్ ద క్రైస్ట్. క్రీస్తు ఎలాగ ఉండబోతున్నాడన్న సంగతిని ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడి యాకోబు భక్తుని ద్వారా 49వ అధ్యాయము ఆది కాండంలో తన కుమారులు ఆశీర్వదించేటప్పుడు జ్ఞాపకం చేస్తున్నాడన్న సంగతి మనకి పరిచయం. ఈ ద్రాక్షవల్లి గాడిదలు ఉన్నాయి. ఉత్తమ ద్రాక్షవల్లి అని యేసు ప్రభువారు ఆ గాడిద పిల్ల మీద ఎలాగ ఆశ్రయ రాబోతున్నాడు అనేది మిణుకు మిణుకుగా ఇక్కడ మనకు ఒక నీడగా, ఒక అలంకారంగా, ఒక ఛాయగా, ఒక రూపంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ గాడిద పిల్లను విడిపించుట కొరకై గొర్రెపిల్ల అవసరమైంది. ఎందుకు కావాలి అలాగా? ఎందుకు కావాలి అలాగా? యోహాను సువార్త 1వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, బిహోల్డ్ ద ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ టేకెత్ అవే ద సిన్ ఆఫ్ ద వరల్డ్. లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల మన కొరకు ఈ భూమి మీదకి వచ్చినాడు. ఎందుకంటే డాష్ పిల్లలమైన మనము ఏం పిల్లలు? మీరు చెప్తారా నేను చెప్పాలా? ఆన్లైన్లో ఉంది, అందుకనే మీరే చెప్పండి. ఏం పిల్లలు? చెప్పటానికి సిగ్గుపడతారేంటి? ఏం పిల్లలు? పాము పిల్లలా? అంతొద్దు, మరీ టూ మచ్ అవుతుంది. అది గాడిద పిల్లలు. ఈ గాడిద పిల్లలన్నీ తీసేయట కొరకే గొర్రె పిల్లగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇది వాక్యంలో రాయబడింది చూడండి. నేను చెప్పేవాడిని ఏదో మాటలు అనుకుంటుంటారు కదా, కాదు, వాక్యము. నిర్గమకాండం 34వ అధ్యాయం, ఎక్సడస్ చాప్టర్ 34. నిర్గమకాండము 34వ అధ్యాయము 20వ వచనం. ఎక్సడస్ చాప్టర్ 34 వర్స్ 20. నిర్గమకాండం 34:20. గొర్రె పిల్లని ఇచ్చి, మరి ఇప్పుడు చెప్పరేంటి? మీ బైబిల్లో లేదా? ఉందా? మరి కనిపిస్తుంది కదా, ఆయన చెప్పట్లేదు మీరు. అంటే మీరు అలాగ అనిపించుకోవడానికి ఇష్టపడట్లేదేమో. ఇక్కడ రాసినారు, గొర్రె పిల్లనిచ్చి. ఈ గాడిద పిల్ల, ఆ గాడిద పిల్ల. ఏ గాడిద పిల్ల?
ఇప్పుడు అర్థమవుతుందా? ఆ అనే దీర్ఘము నిర్గమకాండము దాటి ఈ గాడిద పిల్ల దగ్గరికి వచ్చేసి గొర్రెపిల్ల ద్వారా ఈ గాడిద పిల్ల విడిపించబడి తర్వాత ఆదికాండం దగ్గరికి వెళ్ళి 49వ అధ్యాయంలో ఉత్తమ ద్రాక్షవల్లిని మోసే గాడిద పిల్లగా దేవుడు సిద్ధం చేస్తూ వచ్చి మన విషయం ఆయనకు కలిగిన తలంపులు ఎంత దొడ్డవి. మనం ఇక్కడే ఆలోచిస్తున్నాం, మట్లాదివారం అంటే ఇక్కడ కదా మట్టలు పట్టుకుని తిరిగేదే కదా అని అనుకుంటా ఉన్నాం. మట్టలు పట్టుకుని తిరిగేది మామూలుగా సాంప్రదాయంగా కనిపిస్తుంది, కానీ గాడిద పిల్లని గురించి ప్రభు ఎంత దురదృష్టి కలిగి ఉన్నాడు. గొర్రె పిల్లనిచ్చి గాడిద ఎవరైనా ఇలాగ చేస్తారని ట్రాన్సాక్షన్. కొత్త బట్టలు ఇచ్చి పాత బట్టలు ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? సరే ఇలాగ చెప్తా, కొత్త బండి 2 వీలర్ ఇచ్చి పాత బండ్లు ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? బంగారం ఇచ్చి వెండి ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళు ఎంతమంది చేయొద్దండి? లేరా? పాత బండ్లు ఇచ్చి కొత్త బండ్లు తెచ్చుకోమంటే తెచ్చుకుంటాం, పాత బట్టలు ఇచ్చేసి కొత్త బట్టలు తెచ్చుకోమంటే తెచ్చుకుంటాం, పాత సామాగ్రి ఇచ్చేసి బర్ఫీ తెచ్చుకోమంటే తెచ్చుకుంటాం. ఏదైనా పాతది. అందుకనే కదా మన వీధెంబడి వస్తూ ఉంటారు, పాత సామాన్లమ్మ, పాత బట్టలమ్మ, పాత చీరలమ్మ, అన్ని పాతవే. కానీ ఎవరైనా కొత్తది అమ్మా, పాతది తీసుకుంటాం, కొత్తది ఇస్తాం, పాతది తీసుకుంటాం, కొత్తది తీసుకుంటాం. ఒకడే ఒక్కడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు. పాత జీవితాన్ని, పాత మనుషులను, పాత బ్రతుకులను తీసుకొని శిలువ రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి దాన్ని క్రొత్తగా చేసి, కాబట్టి ఎవడైనా నువ్వు క్రీస్తునందున్న ఎడవాళ్ళు నూతన సృష్టి, న్యూ క్రియేషన్. ఇప్పుడు ఈ గాడిద పిల్ల లాంటి మన జీవితాన్ని విడిపించుట కొరకై దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభు ప్రత్యక్షమయ్యాడు. గొర్రె పిల్లనిచ్చి గాడిద పిల్లను విడిపించేవాళ్ళు. గొర్రె పిల్ల అనే మాట మొదటి బైబిల్ ఎవరు వాడారు? ఇస్సాకు వాడాడు. ఆదికాండం 22వ అధ్యాయంలో మనం చూస్తాం కదా, ఇస్సాకు అబ్రహాం మోరియా పర్వతం మీదకి వెళ్ళేటప్పుడు ఇస్సాకు వాడు నాన్నతో అన్నాడు, నాన్న అన్నీ ఉన్నాయి కానీ, నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కానీ వేర్ ఇస్ ద ల్యాంబ్? గొర్రెపిల్ల ఎక్కడా? గొర్రెపిల్ల వస్తే గాడిద పిల్ల విడిపించబడుతుంది. గాడిద పిల్లని విడిపించడానికి గొర్రెపిల్ల ఎలాగ ఇస్తారండి? గొర్రె పిల్లను విడిపించాలంటే గొర్రె కావాలి కదా, ఎద్దుని విడిపించాలి, ఎద్దే కావాలి కదా. ఇప్పుడు మామూలుగా చూడండి, మీరు ఎక్కడైనా మీరు ఈ దారెంబడి పోతున్నారు 2 వీలర్లో అనుకోండి, ఏదో ఒక చిన్నది కోడిపిల్ల వచ్చింది అనుకోండి, దాన్ని కొట్టేసిన చచ్చిపోయింది. ఇప్పుడు కోడిపిల్ల చచ్చిపోయింది, దాన్ని పొట్టేలు ఇస్తామా? వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతుంటారు, మా కోడి ఇంత, అదే పందాలకు పెంచుతున్నాము, గోదావరి వైపు సంక్రాంతికి పెంచుతున్నాయి, ఏమనుకున్నారు అది ఇది అంటారు. అదేది రోగం వచ్చి సచ్చాక రెడీగా ఉంటుంది, కానీ చనిపోయింది కదా, ఎలాగైనా డబ్బులు వసూలు చేసుకోవాలనుకుంటారు. కానీ ఇప్పుడు వాళ్ళు ఈ కోడి పిల్లని చిన్నది సచ్చేది కూడా ఇక వసూలు చేసుకోవాలి, 2000 ఏళ్ళ 4000 ఏళ్ళ. అది కోడికి 2000 ఎందుకే బలివాడు నువ్వు అంటే, ఏముంది ఇది అట్లా ఇట్లా కాదు, దీన్ని అంతా క్యాష్తో ఆడుతూ తీసుకువేస్తున్నా, ఇది అసలు డిఫరెంట్, ఇక్కడిది కాదు, హై లెవెల్, నెక్స్ట్ లెవెల్ అని నిన్న మాట్లాడి కొట్టడానికి రెడీగా వస్తుంటే ఇంకెందకు లెవెల్తో డబ్బులు ఇచ్చేసి వెళ్దామని అనుకుంటా. కానీ గొర్రెపిల్లి ఇస్తామా? ఈమా ఎవరు ఇయ్యరు, దానికి సమానమైంది ఇస్తారు. ఎంత నష్టం కలిగిందో అంతే నష్టం ఇస్తారు. ఒక డ్రెస్ పోతే డ్రెస్సే ఇస్తారు, బండి పోతే బండే ఇస్తారు, వాచ్ పోతే వాచే ఇస్తారు. మరి గాడిద పోతే ఏమి ఇయ్యాలా? గాడిదే ఇయ్యాల. గాడిద పిల్ల పోతే ఏమి ఇయ్యాలా? గాడిద పిల్ల ఇయ్యాల. కానీ దేవుడు ఆయన గొర్రె పిల్లను మన కొరకే పంపించడానికి ఇష్టపడ్డాడు. గాడిద పిల్లను పంపించలేదు. ఎవరి కొరకు? అంత పాలిషుడికి చెప్పొద్దండి, నాటుకు చెప్పండి. ఎవరి కొరకు? గాడిద పిల్లల కొరకు గొర్రె పిల్లను పంపించి, గొర్రె పిల్లని సిలువలో వధించి మన కొరకు రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ గొర్రె పిల్ల ఎందుకు ఆయన మనల్ని తోడుకొని వచ్చి, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో తోటవి. కనుక ఈ గాడిద పిల్ల మామూలు గాడిద పిల్ల కాదు, ఇది ఆ గాడిద. రెండో చూస్తామా? 11వ అధ్యాయం మార్క్స్ వార్త 11వ అధ్యాయం, మార్క్స్ చాప్టర్ 11. మార్క్స్ వార్త 11వ అధ్యాయం.
8వ వచనం, మార్క్ 11:8. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు తమ పొలములలో నరికిన కొమ్ములను పరచిరి. కనుక మొదటిది కాల్ట్ అంటే గాడిద పిల్ల. ఇది మనకి జ్ఞాపకం చేస్తుంది? హ్యూమిలిటీ, తగ్గింపును జ్ఞాపకం చేస్తుంది. మన జీవితాలు ఇలా తగ్గింపు కలిగి ఆ యేసుక్రీస్తు ప్రభువే నా మీద, నా జీవితంలో నాకు రాజు, నా సింహాసనం మీద ఆయనే ఆసీనుడు అనే అనుభవం మీకు గాడిద పిల్ల. రెండవది ఏంటంటే ఇక్కడ అనేకులున్న క్రౌడ్స్, గుంపులు ఉన్నారు. మామూలు గుంపులో వాళ్ళు ఏం చెప్తే సాధారణంగా అదే గమనిస్తాం. కానీ ఈ గుంపు చెడు చేసింది కాదు, ఈ గుంపు ఇక్కడ మంచిది చేస్తుంది. వారం తర్వాత గుంపు మారిందో మరి ఆ గుంపులో కొంతమంది ఉన్నారో ఏమైనాడో తెలియదు. వాళ్ళు కూడా ఇలాగే కేకలేస్తారు, ఆయనను సిలువేము సిలువేము. ఇక్కడేమన్నారు? జయము 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 అని. అనేకులు అంట తమ బట్టలను పరిచిరి. బట్టలు పరుస్తున్నారంటే అర్థం ఏంటి? బట్టలు పరుస్తున్నారంటే అర్థం ఏంటి? ఎవరికి పరుస్తారు అలాగా? మీరు ఏం చెప్పట్లేదు అంటే తెలిసి చెప్పట్లేదా, తెలియకుండా చెప్పట్లేదా, నిద్ర వస్తుందా, తొందరగా ముగించాలా, అదేనా చెప్పండి. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. 2 Kings chapter 9:13. రాజుల 2వ గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనం. అంతట వారు అతి వేగిరముగా తమ తమ వస్త్రములను పట్టుకొని మెట్ల మీద అతని కింద పరిచి బాకా ఊదించి యెహో రాజయ్యున్నాడని. ఎవరికి బట్టలు పరుస్తారు? రాజులకు బట్టలు పరుస్తారు. అంటే అర్థం ఏంటి? ఆయనే మా అలంకరణ, మా బట్టలతో ఇంకేం మాకు అవసరం లేదన్నట్లుగా. అంటే బట్టలు తీసేసి తిరిగినారని కాదు దీని అర్థం. ఆయనే మా అలంకరణ, ఆయనే మా వస్త్రధారణ, ఆయనే మా భద్రత. బట్టలు యూజువల్గా మనం కప్పుకోవడానికి భద్రత కొరకు వాడుతూ ఉంటాం. అలాగే ఆయనే మా కాపుదల, ఆయనే మా భద్రత. యెహో రాజు అయిన తర్వాత తమ బట్టలు విప్పి చేసిన కార్యక్రమం ఇక్కడ మనకు జ్ఞాపకం చేస్తుంది. యేసు ప్రభు వారికి ముంగుర్తుగా మట్టల ఆదివార సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుందంటే తప్పు కాదేమో. అవర్ హ్యుమానిటీ, మన మానవత్వం. ఆయనే మా రక్షకుడు, ఆయనే మా అలంకరణ. అందుకే అలంకరించబడిన రాజును కనలారా చూచెదరు. ఈ భౌతికమైన వస్త్రాధారణ ఇవన్నీ గతించిపోతే చినిగిపోతాయి. రక్షణ వస్త్రము, ఉల్లాస వస్త్రము, నీతి వస్త్రము, పై వస్త్రము అన్నీ ఆయన మనకు ధరింపజేసి. ఆయన వస్త్రపు వాసన ఎలాంటిది? ఆయన వస్త్రపు వాసన సువంగపు పట్టి వాసన. బైబిల్లో రాయబడింది ఆయనకు దాదాపు 7 రకాలైన వస్త్రాలు ఉన్నాయి. మొట్టమొదట ఆయన చుట్టిన వస్త్రం లూకాసు వార్త 2వ అధ్యాయంలో పొత్తి గుడ్డలు చుట్టి పశువుల తొట్టిలో పరుండబెట్టిరి. అక్కడ ఆరంభించబడింది ఆయన వస్త్రధారణ. దేవాలయములో ఆయన వస్త్రధారణ ఎలాగుంది? యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన చొక్కాయి దేవాలయ పంచులను కమ్ముకొని. కనుక ఇవన్నీ వస్త్రాల ధారణ అంటే భౌతికమైన వస్త్రాల గురించి మనం మాట్లాడట్లేదు. ఇవి జ్ఞాపకం చేసి ఆత్మీయమైన సంగతుల గురించి మనం జ్ఞాపకం చేస్తాం. అలాగే ఆ యేసుప్రభు వారు భూమి మీద సంచరిస్తున్న దినాల్లో ఒకసారి అనారోగ్యంతో బాధపడుతున్న ఒక స్త్రీ వచ్చి ఆయన వస్త్రపు చెంగును మాత్రమే ముట్టింది. ఆమెకు స్వస్థత వచ్చినట్లు వాక్యంలో మనం గమనిస్తాం. ఆయన సిలువ వేసేటప్పుడు కూడా ఉదారంగు వస్త్రములు ఆయనకు ధరింపచేసి. ఇలాగ ఆయన వస్త్రాలు ఒక్కొక్కటి ఆయన దైవత్వాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. మనుషుడు ఆ దేవుని ఎదుట నిలబడినప్పుడు నిరుత్తరుడై ఉన్నాడని, ఆ దేవుడే మా మానవత్వానికి హేతువని, భద్రతని, కాపుదలని మనుషుడు తమ వస్త్రములను తీసి ఆ రాజు ఎదుటేసిన. అంటే అర్థం ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఈ రాజు నీ ప్రభువు, అతడు నీ సౌందర్యమును కోరినవాడు, అతనికి నమస్కరించు. 3వ చూస్తామా? మార్క్స్ వార్త 11వ అధ్యాయం. మార్క్ చాప్టర్ 11
మార్క్స్ వార్త 11వ అధ్యాయం 9వ వచనం. మరియు ముందు వెళ్ళుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును జయము ప్రభు పేట వచ్చువాడు స్తుతించబడును గాక, వచ్చున మన తండ్రి అయిన దావీదు రాజ్యం స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలంలో జయమని కేకలు వేయిచుండిదే. ద కోరస్, పాట, ద క్రై, కేకల్. మొదటిది ద కాల్ట్, గాడిద పిల్ల, టాక్స్ అబౌట్ ద హ్యూమిలిటీ, దీనత్వాన్ని గురించి మాట్లాడుతుంది. రెండవది ద క్లాత్స్, బట్టలు, టాక్స్ అబౌట్ ద హ్యూమానిటీ, మానవత్వాన్ని గురించి మాట్లాడతారు. మూడవది ద కోరస్, వారు పాడిన పాట, స్తుతి. ఈ పాట యూజువల్గా లూకా ద్వారానే మనకు పరిచయం చేయబడింది. యేసు ప్రభువు వారు భూమి మీద జన్మించినప్పుడు లూకా సువార్త 2:10-11 మనం చూస్తాం. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ నీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానం నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. 13-14 వచనాల్లో సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సర్వోన్నతమైన స్థలములలో. ఆయన ఉండే స్థలమే ఉన్నతమైన స్థలం మాత్రమే కాదు. ఇక్కడ 2 అడ్జెక్టివ్లు ఉన్నాయి, 2 విశేషణాలు. ఈజ్ ఈక్వల్ టు డబుల్ బ్లెస్సింగ్, లేకపోతే ఇంకొకటి ఏంటంటే డబుల్ సూపర్లేటివ్. సాధారణంగా ఏదైనా పెళ్లి పేరెంటాలు ఉన్నాయనుకోండి, సంబంధాలకు వచ్చినాయనుకోండి, ఒక అమ్మాయి పెళ్లి కావాలా, పెళ్లి చూపులకు వచ్చినారంటే ఎవరో ఒకరిని అడిగారు అనుకోండి, ఏంటంటే అమ్మాయి పర్లేదా అది ఇదంటే మంచోళ్ళండి అని అంటాం, మంచి సాక్ష్యం ఉంది అని అంటాం, చాలా మంచిదండి అని అంటామా. ఇక్కడ 2 అడ్జెక్టివ్లు, చాలా మంచిదంటే చాలా ప్లస్ మంచి. ఇది చాలా తక్కువ మందికే ఉంటాయి. మీకు తెలుసు అనుకుంటా కదా, డబుల్ అబ్జెక్టివ్లు బైబిల్లో కొన్నిసార్లు కొంతమందికి మాత్రమే వాడారు. ఉదాహరణకి రిబ్కాకు ఎలాంటి అడ్జెక్టివ్ వాడారు తెలుసు? తెలుగు బైబిల్ ఎవరు చదవరా? అంత ఇంగ్లీషేనా? రిబ్కా ఎలాంటిది? ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. చక్కనిది అంటే చెల్లిపోద్ది కదా. మిక్కిలి ఒక అడ్జెక్టివ్, ఒక విశేషణము, ప్లస్ చక్కనిది. ఈ 2 విశేషణాలు కలిపి ఏమైపోయినాయి? డబుల్ బ్యూటీ వచ్చింది అనమాట, 2 అంతలా వచ్చింది. అలాగే ఇక్కడ మనం చూస్తే ఈ దేవుని యొక్క వాక్యంలో కూడా ఈ డబల్ ఆబ్జెక్టివ్స్ వాడినప్పుడు, అంటే 2 అంతలుగా విశేషణాలు వాడినప్పుడు దాని గురించి ఇంకా వక్కాణించి పరిశుద్ధాత్మ దేవుడు చెప్పటానికి ప్రయత్నం చేస్తున్నాడన్న సంగతి ఇక్కడ మనకు అర్థమవుతా ఉంది. పురుషుల గురించి అలాంటిది ఒకటి చెప్పండి. మోషేని గురించి నాకు తెలిసి 7వ అధ్యాయము అపోస్తుల కార్యములో స్టెఫెన్ అనే ఒక భక్తుడు వాక్యం చెప్పడం ఆరంభించినాడు. ఇది ఓన్లీ సెర్మన్ రికార్డెడ్ దే. ఆయన చెప్పిన ఒకే ఒక ప్రసంగం అది అక్కడ రాయబడింది. ఆ కాలమున మోషేను దివ్య సుందరుడా. అపోస్తుల కార్యాలు 7:20. ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు ఏ సుందరుడు? దివ్య ప్లస్ సుందరుడు. సుందరుడు అంటేనే అందంగా ఉన్నాడనే కదా అర్థం. మళ్ళీ ప్లస్ దానికి ఇంకో అడ్జెక్టివ్, ఇంకొక విశేషణం, దివ్య సుందరుడు, దివ్య ప్లస్ సుందరుడు. దేవుడికి అంత ప్రేమైన, మనకి ఏంటి ఆటాటికుంటేనే మనం దేవుడికి దొరకకుండా తిరుగుతూ ఉంటాం. మళ్ళీ మన అవయవాలు ఎలాగ ఉన్నాయో అందరికంటే మనకే బాగా తెలుసు. పళ్ళు ఇరిగిపోయినా, కాళ్ళు నడవటానికి రాకపోయినా, తల మీద వెంట్రుకలు సరిగా లేకపోయినా, నవ్వినా ఇతరులకి అభ్యంతరకరంగా ఉండేటట్లున్నా, నడిచినా ఇతరులు మనం చూడలేకపోయినా కూడా మనం కనపడము దేవుడికి. మోషే దివ్య సుందరుడు, అదేంటి రిబ్కా మిక్కిలి ఇలాంటి వాళ్ళంతా ప్రభుకి ఎంత అందుబాటులో వచ్చినారు చూడండి, ప్రభుని ఎంత సేవించే వారికి వచ్చినారు చూడండి. అలాగే ఇక్కడ మనం చూస్తున్నాం సర్వోన్నతమైన స్థలం. అది ఉన్నతమైన స్థలం మాత్రమే కాదు, సర్వోన్నతమైన స్థలంలో దేవుడికి, సర్వోన్నతంలో స్థలములో ఉండేవాడు ఆయన. కానీ ఎక్కడికి వచ్చినాడు? ఎక్కడికి వచ్చినాడు? సర్వోన్నతమైన స్థలంలో నుండి. అమ్మా వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు. నేనే చెప్తాను లేండి, మరి ఏం చేయాలా? స్థలము లేని స్థలంలోనికి వచ్చి
లూకా సువార్త 2వ అధ్యాయంలో సత్రములో స్థలము లేనందున ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చాడు? సర్వోన్నతమైన స్థలములో నుండి సత్రములో స్థలము లేని దగ్గరికి వచ్చినాడు. ఇప్పుడు మళ్ళీ మనకేం చెప్తున్నాడంటే, నేను మీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను అని చెప్తున్నాడు. స్థలమే లేకపోయినా స్థలం ఎలా సిద్ధపరుస్తారండి? మీకే ఇల్లు లేదనుకోండి, నాకు 100 ఎకరాలు ఇక్కడ ఉంది, ఇల్లు కట్టిస్తాను, మీకు కంద ప్లాట్లు వేస్తున్నట్టు నమ్ముతారా మీరు? యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసుప్రభువు అన్నాడు, ఐ గో అండ్ ప్రిపేర్ ఏ ప్లేస్ ఫర్ యూ. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరుస్తాను. నేనుండు స్థలములో మీరును ఉండలాగన మరలా వచ్చి నేను మిమ్మను తీసుకుని వెళతా. మనం ఉండే స్థలం ఏంటి? చెప్పరా? ఆయన ఉండే స్థలం ఏంటి? సర్వోన్నతమైన స్థలంలోనికి ఎలాంటి వారిని తీసుకెళ్తున్నాడు? స్థలం లేకుండా సత్రంలో ఉంటున్న మనలాంటి వాళ్ళని సర్వోన్నతమైన, కొంతమందిని అడుగుతుంటాం కదా, ఏంటండి ఎలాగున్నారు అంటే, ఏముందండి హోటల్ మే కానా సత్రం మే సోనా అని. ఇందులో ఒక సామెత ఉంది. అంటే ఏమి లేని వాళ్ళు ఎక్కడో ఒళ్ళో పెట్టిందో ఒక ముద్ద తింటారు, తర్వాత ఏం లేని సత్రంలో అంటే ఎక్కడో ఒక దగ్గర వెళ్ళి పడుకుంటా ఉంటారు. ఇలాంటి వారిని యేసుప్రభు వారు రక్తం ద్వారా కడిగి శుద్ధీకరించి ఎక్కడికి తీసుకెళ్తున్నాడంట? సర్వోన్నతమైన ఏంటో మరి అది తెలియదు. అది దేవుడు తాను ప్రేమించి వారి కొరకే సిద్ధపరిచింది, కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయానికి గోచరము కాలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకి 2 కళ్ళు చాలవు అనుకుంటా, 2 చెవులు చాలవు అనుకుంటా, 2 చేతులు చాలవు అనుకుంటా, 2 కాళ్ళు చాలవు అనుకుంటా, ఒక గుండె కూడా సరిపోదు అనుకుంటా. ఆహా, దేవుని బుద్ధి జ్ఞాన బాహుళ్యములు ఎంతో దొడ్డవన్నీ మన కొరకే సిద్ధపరిచి మనం ఆయన కొరకు ఏర్పాటు చేయబడాలనే బల్ల మన దగ్గర ఉంచితే మనము యాంత్రికంగా దాంట్లో పాలు పొందుతూ మన క్రైస్తవ జీవితాన్ని సిద్ధపాటు లేనట్లుగా నడిపించుకోవడం చాలా విషాదకరమైన సంగతి. స్థలము లేని స్థితిలోనికి యేసుప్రభువు వారు మన కొరకు వచ్చినాడు. ఎందుకంటే మనల్ని సర్వోన్నతమైన స్థలములో ప్రవేశపెట్టేట కొరకై ఆయన ఆ స్థలాన్ని ఆయన తీసుకున్నారు. అందుకే వాళ్ళు ముందుగానే కేకలు ఇస్తున్నారు. యేసుప్రభువు వారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎలాంటి కోరస్ వచ్చిందో, ఎలాంటి పాట పాడారో, అంతటా పరలోక సైన్య సమూహం ఆదూతతో కూడా సర్వోన్నతమైన స్థలములో. ఇప్పుడు యేసుప్రభు వారి లోకాన్ని నుండి వెళ్ళిపోయే సమయంలో కూడా ప్రజలు ఆ కోరసే పాడుతున్నారు. మన పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత పావనుడు మా రక్షణ కొరకై స్తోత్రం అని గట్టిగా ఆయన సాన్నిధ్యంలో మనం పాడబోయే భాగ్యంలోనికి తీసుకురాబడుతున్నాం. మన నోట ఈ కోరస్, ఈ ధ్యానం, ఈ ఆలోచన, ఈ పాట, ఈ కేక కనిపిస్తుందా? మనకి వేరే కేకలన్నీ కనిపిస్తున్నాయి. ఆకలి కేక, పాపపు కేక, దుష్టత్వపు కేక, కోపపు కేక, ఇవన్నీ కేకలు కనిపిస్తున్నాయి. కానీ ప్రభుని గురించిన కేకలు కనపడకపోవటం చాలా విషాదకరమైన సంగతి. ఎవరు వాడుతున్నారు ఈ పాట? ఎవరు వాడుతున్నారమ్మా? ముందు పోల్చున్నవారు, వెనక వచ్చున్నవారు. అంటే నాకు తెలిసి ఈ పాట పాడని వాళ్ళు ఎవరు ఉండరు గుంపులో. ముందు పోయే వాళ్ళు కూడా పాడుతున్నారు, వెనకోళ్ళు అంతా చప్పట్లు కొడుతున్నారు ప్రేక్షకుల మాదిరి అంటే సరేలే అనుకోవచ్చు. లేదా ముందు పోయే వాళ్ళంతా ఊరికే లీడర్ల మాదిరి పోతున్నారు, వెనక పోయే వాళ్ళు పాటలుతున్నాయి ఏదో అనుకోవచ్చు. మన టైపు కాదు. ఇక్కడ మేము పాడేవాళ్ళు పాడుతుంటాం, మీరు మామూలు సరదాగా కూర్చొని వింటూ ఉంటారు, లేకపోతే ఏదో చూసుకుంటూ ఉంటారు. ఆ టైపు కాదు వాళ్ళు. ముందు పోవచ్చున్న వారును వెనక వచ్చుచున్న వారును యెహోవా యేసుకు జయము 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 జయము. ఆయన నామము జయం, ఆయన నామములో శక్తి, ఆయన నామమే మనల్ని రక్షించి ఉద్ధరించి నడిపిస్తుంది. ఆ సెలవు ద్వారా పొందిన జయాన్ని, యేసు రక్తం ద్వారా పొందిన జయాన్ని, యేసు నామం ద్వారా పొందిన జయాన్ని క్లెయిమ్ చేసుకోకుండా అనేక సార్లు అపజయంలో జీవిస్తూ అపజయాన్ని మూటగట్టుకొని అపజయం వైపే పరుగులు తీస్తున్న పరిస్థితిని జ్ఞాపం చేసుకుని శిలువ రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి మన జీవితాల్లో కూడా ఇదే కోరస్, యేసు నామమున జయం, ప్రభువు నామమున వచ్చువాడు స్తుతించబడునుగాక, ఆయనకు సర్వోన్నతమైన స్థలములలో మహిమ కలుగునుగాక అనే మాటలు, అనే కీర్తన, అనే గానం, అనే కేకలు ఉండాలని కోరబడుతున్నాం. కొంతమంది వచ్చి అన్నారు, అక్కడే మనలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదా కొంతమంది పరిసయ్యులు, ఏంటి మీ శిష్యులు ఎక్కువ మాట్లాడేస్తున్నా
కేకలేసేస్తున్నారు, ఫుల్గా తినొచ్చినట్టున్నారు, వాళ్ళు కొద్దిగా మౌనంగా ఉండమని చెప్పండి అని యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎప్పుడు వదలట్లేదు చూడండి ప్రభువుని. సైతానాన్ని 40 రోజులు టెంప్ట్ చేసిన తర్వాత వదిలేసి వెళ్ళిపోయాడు అరణ్యములో. బైబిల్లో ఆ మాట రాసినారు. 40 రోజులు ఆయన శోధించిన తర్వాత ఎడలిపోయారని. కానీ ఇక్కడికి వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఇన్నర్ డెవిల్స్ మాదిరి అంతరంగంలో చుట్టూ తిరుగుతూనే ఉంటారు. 33 ఏళ్ళ దాకా ఆయన శిలువ మీదకి పోయి చచ్చిపోయేదాకా కూడా వాళ్ళు వదలలే. 40 రోజులకి సైతాన్యం వదిలేసిపోతే వెళ్ళి చచ్చేదాకా. అలాగే నేను సైతాన్యం ఎప్పుడు మనం వదిలేసిపోయినా మన చుట్టూ ఉండే పరివారం ఉంటారు కదా, చిన్న పెద్ద సామాన్యమైన వాళ్ళు వీళ్ళు అందరూ పరిసయ్యులు. ఆ పరిచయలు వీళ్ళు అంటనే ఉంటారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూడా అలాగనే. ఈరోజు పండుగ దినం ఆదివారం, ఈరోజు ఎందుకులే ఆయన మాట్లాడడము, కావాలంటే స్తుతించేవాళ్ళు స్తుతించిన, మనం ఏం స్తుతించట్లేదు కదా, మన పని మనం చూసుకుందాం, వచ్చినాం కదా ఏదో కానకేసి వెళ్ళిపోదామని అనుకోవచ్చుగా. ఆ నోరు ఉండదు, అది అలవాటైన నోరు. దేనికి అలవాటైన నోరు? విమర్శించడానికి అలవాటైన నోరు. అందుకే యేసు ప్రభు దగ్గరికి వచ్చి నీ శిష్యులు ఊరుకోవడమని చెప్పండి అంటే, స్తుతి ఇష్టం లేదు వాళ్ళకి, స్తుతి ఆరాధన ఇష్టం లేదనే వాళ్ళంతా ఎవరు? స్తుతి ఆరాధన ఇవన్నీ ఇష్టం లేని వాళ్ళంతా ఎవరు? మీరు చెప్పకపోతే, నేను మానేయకపోతే మీకు ఇబ్బంది అవుతుంది కనుక ముందే చెప్పేయండి. వద్దనే వాళ్ళు ఎవరు? నేను తప్ప చెప్తున్నాను అనుకుంటున్నారు. చూడండి లూకాసు వార్త 19:39. Luke chapter 19 verse 39. లూకా 19:39. ఇది సేమ్ కాంటెస్టే, కానీ మార్క్ రాయను కొన్ని లూకా రాశాడు, లూకా రాయను కొన్ని మార్క్ రాశాడు, వీళ్ళిద్దరు రాయింది మత్తయి రాశాడు, వీళ్ళు రాయింది యోహాన్ రాశాడు. అలాగ అన్ని కలుపుకుంటే మనకు ఫుల్ ప్లెడ్జ్డ్ ఫుల్ మీల్స్ వస్తుంది. 39. ఆ సమూహములో ఉన్న కొందరు భక్తులు అని రాశారా? ఎవరంటే వాళ్ళు? ఇప్పుడు పరిచయాలు అంటే ఎవరు? జవాబు చెప్పండి. బోధకుడా, నీ శిష్యులను గద్దించమని ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి, వీరు ఊరకుండి నీళ్ళ ఈ రాళ్ళు కేకలవే. ఇప్పుడు చెప్పండి, పరిసయ్యులు అంటే ఎవరు? ఆరాధన వద్దని చెప్పేవాళ్ళు. మీ శిష్యులను గద్దించండి, ఆరాధన చేస్తున్నారు ఏంటి, వాళ్ళకి కేకలేస్తున్నారు, సర్వోన్నతమైన స్థలంలో జయం చేయమంటున్నారు, యేసు రక్తం చేయమంటున్నారు, యేసు ప్రభు నామం స్తుతించబడినగాక అంటున్నారు. వాళ్ళకి కొద్దిగా నోరు మూసుకోమని చెప్పకపోయారేంటి? ఎలాగో అందరికీ అర్థమవుతుంది కదంటే, యేసు ప్రభు భలే చెప్పేసేవయ్యా నువ్వు కూడా ఆయన అని చెప్పలే. వాళ్ళని ఏం పొగడలేదు. యేసు ప్రభు వాళ్ళు మౌనంగా ఉంటాయి, రాళ్ళు కేకలేస్తాయి. ఎవరీ వర్షిప్ ఈజ్ ఇండ్యూస్డ్ బై క్రైస్ట్, ఎవరీ స్టాప్ టు ద వర్షిప్ ఈజ్ ఇండ్యూస్డ్ బై పారసీస్. కేకలేయొద్దు, ఆరాధన చేయొద్దు, ప్రార్థన చేయొద్దు. కేకలేయొద్దు అంటే బామ్మలు వేరే కేకలు కాదు, దైవికమైనవి. ఆ కేకలేద్దని పరిసయ్యులు, ఆరాధన చేయొద్దనే వాళ్ళు పరిసయ్యులు, ఆ స్తుతించొద్దనే వాళ్ళు పరిసయ్యులు, స్తోత్రం చేయొద్దనే వాళ్ళు పరిసయ్యులు. స్తోత్రం చేసేవాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు, ఆయన గురించి గణపరిచేవారు, ఆయనకు జయము జయము జయమని కేకలేసేవారు ఆయన శిష్యుల్లో. మనం పరిసయ్యులా శిష్యులు? ఇదన్నా జవాబు చెప్పండి. మనము పరిసయ్యులా శిష్యులా? శిష్యులని పేర్లు పెట్టుకుంటే మరి ఇలాగ చేయాలి కదా. ముందు వచ్చుచుండిన వారును వెనక వచ్చుచుండిన వారును గొప్ప శబ్దముతో ఆయనకి స్తోత్రం చేయాలి కదా. మరి స్తోత్రం చేయకుండా మౌనంగా ఉండిపోతున్నాం కదా. ఆరాధన చేయకుండా ఎన్ని ఆదివారాలు అయిపోయినాయో, ప్రార్థన చేయకుండా ఎన్ని వారాలు గడిచిపోయినాయో, సువార్త చేయకుండా ఎంతకాలం గడిచిపోయిందో. కొంతమందికి అయితే మర్చిపోయింటారు, వాళ్ళు ఎప్పుడో ఆరాధన చేసినారు. నేను ఆ స్థానానికి వెళ్ళినప్పుడు భార్య భర్తలు వాళ్ళు తాతగారు అయ్యారంట, మనవడు మనవరాలు తీసుకొని వచ్చినారు, బ్రదర్ ప్రార్థన చేయండి అని. సరే చేస్తానులేండి అని అన్నారు. అని ఆ బ్రదర్ని అడిగిన, బ్రదర్ మీరు ఎప్పుడు ఆరాధన చేసినారంట? అయ్యో అదేంటన్నా చేస్తూనే ఉన్నా అంటారు. డైరెక్ట్గా జవాబు చెప్పరు కదా ఇక్కడ. అక్క మీరు ఎప్పుడు చేశారక్క ఆరాధన? అయ్యో అదేంటన్నా పెళ్లి రోజు చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు చేసినట్లు గుర్తులేదు.
అంటే ఆ రోజు నుండి ఈ రోజు దాకా లేదు. మిగతా కార్యక్రమాలు దేవుడు పిల్లల్ని ఇచ్చినాడు, వాళ్ళకి పిల్లలు అయ్యారు. అయినా కూడా ఇంకా అప్పుడు ఆరాధనే గుర్తుంది, ఇంకా మరి ఎప్పుడు గుర్తున్నట్లు లేదు. ఏమందాం మరి, వీళ్ళంతా బిలీవర్సే, విశ్వాసులే, మందిరాలకు వచ్చేవాళ్లే, పెద్దలే, ఎల్డర్సే, గొప్పవాళ్లే, పేరున్నోళ్లే. కానీ ఆరాధన లేని వాళ్ళు, నోరు తెరవని వారు, ప్రభు కొరకు నోరు తెరవని వాళ్ళు అంతా పరిచయులు, విమర్శించే వారంతా పరిచయులు. ప్రభుకు జయము 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 అని అంతరంగంలో ప్రభును స్తుతించే వాళ్ళంతా ఆయన శిష్యులు. ప్రభు దగ్గరికి వెళ్ళక మనపు మనం ఈ 2 రకాల్లో ఏ రక. ఇప్పుడు ఎన్ని చూసాము? 3 చూసాము. ఇంకోటి చూసి ముగిస్తామా? లూకా మన్నించండి, మార్క్స్ వార్త 11వ అధ్యాయం. మార్క్ చాప్టర్ 11. మార్క్స్ వార్త 11వ అధ్యాయం 11వ వచనం. మార్క్ 11:11. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయములో ఎక్కడికి వచ్చినాడు? దేవాలయంలోనికి వచ్చాను. సిటీ యెరూషలేముకి వచ్చినాడు, దేవుని మందిరంలోకి వచ్చినాడు. మనం యెరూషలేంకి రాక ఎంతకాలం అయింది? ఏంటి బ్రదర్ రావట్లేదంటే, అక్కడెవరు బాగున్నారు బ్రదర్? సేవకుడు బాగలేడు, ఎల్డర్స్ బాగలేరు, టీచర్లు బాగలేరు, సిస్టర్స్ బాగలేరు, బ్రదర్స్ బాగలేరు, చెప్పుల స్టాండ్ల వాళ్ళు బాగలేరు, వంట చేసేవాళ్ళు బాగలేరు. మరి మీరన్నా బాగుంటారు కదా, వచ్చి మమ్మల్ని అంతా బాగు చేయొచ్చుగా. యేసు ప్రభువే యెరూషలేముకి వచ్చినాడంటే మన సంగతి ఏంటి మరి? ఇప్పుడు ఎన్ని విషయాలు అయినాయి? 4. మొదటిది ఏంటి? కాల్డ్, గాడిద పిల్ల, స్పీక్స్ అబౌట్ ద హ్యూమిలిటీ, దీనత్వాన్ని గురించి మాట్లాడుతుంది. రెండవది క్లాత్స్, బట్టలు, దేని గురించి మాట్లాడుతుంది? హ్యుమానిటీ, మానవత్వాన్ని గురించి మాట్లాడుతుంది. మూడవది కోరస్, దానికి ముందు ఇంకోటి పదం పెడదాం, క్రౌడ్స్, గుంపు, జన సమూహము, అనేకులు, కొందరు, వాళ్ళందరినీ మనం ప్యాకప్ చేస్తాం, క్రౌడ్స్. అక్కడికి వచ్చిన వాళ్ళంతా ఆ ప్రభువారిని స్తుతించడము, ఎవడు మినహాయించినట్లు వాక్యంలో అసలు మనకు కనిపించదు. అంటే వీళ్ళు ఏం జ్ఞాపకం చేస్తున్న? ఫ్రెటర్నిటీ, సంఘము. 1, 2, 3, 4 కాదు, గొప్ప జనసమూహం అక్కడికి వచ్చి. తర్వాత 4వది ఏంటి? క్రాయ్, కేక వేసిన గొప్ప శబ్దముతో అని బైబిల్లో రాస్తూ వచ్చినారు. ఇది వారి యొక్క ఇంటిగ్రిటీ, యథార్థతను జ్ఞాపకం చేస్తుంది. 5వది ఆఖరిది, ఆయన దేవాలయంకి వచ్చి, క్రైస్ట్ సిటీ. ఆయన దేవాలయం కిందకు వచ్చిన, ఆయన దేవాలయం కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని సెలవిచ్చినవాడు. యోహాను సువార్తలో అన్నాడు, 2వ అధ్యాయం అనుకుంటా, దేవాలయాన్ని పడగొట్టుడి, 3 రోజుల్లో నేను కడతా. మామూలు కట్టింది పడగొట్టాలంటేనే 3 రోజులు కాదు. ఉదాహరణకి మందిరం ఉందనుకో, లేదా మన ఇల్లు ఏదైనా ఉందనుకో, 3 రోజుల్లో పడగొట్టికైద్దా? పడగొట్టాలన్నా కూడా దానికి చాలా టైం తీసుకుంటుంది కదా. మరి ఇన్నేళ్ళగా కట్టింది 3 రోజులు ఎలాగ పడగొట్టండి? పడగొట్టడానికే 3 రోజులు సరిపోకపోతే మరి కట్టడానికి, లేపటానికి 3 రోజులు. యేసు ప్రభు తన దేహం అనే దేవాలయాన్ని గురించి మాట్లాడాడని అక్కడ వ్యాఖ్యానించబడిన సంగతి మనకు తెలుసు. ఆయనే దేవాలయం. దేవాలయం కంటే గొప్పవాడు ఆయన. ఆయన శరీరం మన కొరకు అప్పగించేసిన, అందుకంటే మనము ఆత్మ సంబంధమైన దేహముగా చేయబడ్డా. సరేనా? ఇప్పుడు నేను కొన్ని విషయాలు అడుగుతా, అది అడిగి ముగించేస్తా. మీరు జవాబు చెప్పరు, అయినా అడుగుతా. ఎవరో ఒకరికి 2కైనా ప్రశ్నలు గుర్తుంటాయి కదా, జవాబులు గుర్తులేకపోయినా. మనకు ఎన్ని దేహాలు? హౌ మెనీ బాడీస్ డూ వీ హ్యావ్? చూడండి, ఏదో ఒకటి చెప్పండి. 1 నుండి 10 దాకా చెప్పలేరా? ఒక్కొక్కటి చెప్పినా అయిపోతుంది. ఎన్ని అని అడుగుతున్నాను, అంటే సంఖ్య. 1, 2, 3, 4, 5, 6, 7, 9, 10. 10 దాకా చాలండి. గట్టిగా చెప్పండి. మీరు తప్ప చెప్తే మీకేం ప్రైజ్ పోదు, మెంబర్షిప్ ఏం రద్దు చేయరు. కరెక్ట్గా చెప్తేనేమో మేమేం ₹1 ఇయ్యము. మీరు ప్రయత్నం చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు, వాక్యం అంటే కొద్దిగా శ్రద్ధ ఉంది అని తెలియటానికి ఇది ఒక చిరు ప్రయత్నం. చెప్తారా చెప్పరా? చెప్పండి మరి.
2. వెరీ గుడ్, ప్రభుకి స్తోత్రాలు. అన్న 2 అని చెప్పాడు. ఇంకా సరే, ఇప్పుడు యేసు ప్రభుకి ఎన్ని దేహాలు ఉన్నాయి? ఆ? ఎన్ని? ఒకటంట. కరెక్టా తప్ప? 5. ఓకేనా? దాంట్లో ఒకటి ఇక్కడ ఉంది. ఇది మీ కొరకై విరవబడిన నా శరీరం. దిస్ ఈజ్ మై బాడీ. 5 దేహాలు, ఒక దేహం ఇక్కడ ఉంది. మిగతా 4 ఏంటంటే మీరే చెప్పండి తర్వాత. మనకి 2 అన్నారు. 2 కాదు, ఇంకెక్కువే ఉన్నాయి. అది కూడా మీరే తర్వాత చెప్పండి. ఆయన దేహం మన కొరకు అప్పగించబడిన ఆయన దేహం పరిశుద్ధమైంది, పాపము లేనిది, పాపము చేయనిది, పాపం ఎరగనిది. అది సెలవులో మన కొరకై పాపముగా చేయబడింది. రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడ్డాడు. ఆయన దేహం వలె మనము కూడా ఉండాలని ఆయన యొక్క ఉద్దేశం. మొదటిది. రెండవది మన బట్టలు. మూడవది మనము ఏ గుంపులో కలిసి ఉన్నా. 4వది మన కేక. 5వది ఆఖరిది మనము ఆ క్రీస్తులో, దేవాలయమైన క్రీస్తు, యెరూషలేమనబడిన క్రీస్తులో ఉన్నామా. మన పరిస్థితులన్నీ ప్రభు ఎరుగును. క్షమాపణ కోరుకుని రక్తం ద్వారా కడగబడి శుద్ధీకరించబడి, ప్రభు నేను ఆ గాడిద పిల్లవలే లేను. అది ఏ పిల్లవలే ఉన్నా? ఇందాక కొంతమంది చెప్పారు కదా, పాము పిల్లవలే ఉన్నా. గొర్రె పిల్ల నా కొరకు అప్పగించబడి గాడిద పిల్లైన నాకు విడుదల ఇచ్చిన కనుక నేను అలాంటి జీవితం జీవించినట్లు, నేను నిన్ను ఆరాధించినట్లు, నేను నీ ప్రజలతో కలిసి సహవాసంలో ఉండనట్లు, నీ దేవాలయంలో నేను కూడా కనబడనట్లు ఈ మటల ఆదివారం నాకు ఇచ్చిన సందేశం.